నమస్తే గురూజీ. నమస్తే గురుగారు, ఈరోజు వృశ్చిక రాశి వారికి, అందులో ఉన్న నక్షత్రాల వారికి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. ముందుగా స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియజేస్తారా? ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే స్థితిగతులు వీళ్ళకి కొంచెం స్పిరిచువల్, డెవోషనల్, ఏదో తెలియని చిన్న వైరాగ్య ధోరణి వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఎందుకంటే కేతువు ఉన్నాడు కాబట్టి. అందులో మనం నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వీళ్ళ ముగ్గురు కూడా షార్ట్ జర్నీస్, ఇంట్లో తక్కువగా ఉండడము, బయట ఎక్కువగా తిరుగుతూ ఉండడము, అలాగే ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులు ధైర్యంగా చేయడం, సక్సెస్ రావడం అనేటువంటివి కనిపిస్తున్నాయి. మరి ధనపరంగా ఎలా ఉంటుంది గురూజీ? ధనపరంగా కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి మార్కెటింగ్ రిలేటెడ్ వాటి మూలంగా డబ్బులు వస్తాయి ఈ మాసంలో. వీటికి మార్కెటింగ్ చేయడము, రియల్ ఎస్టేట్ చేయడము, ఏదైనా వస్తువు అమ్మడము, ఆన్లైన్లో అమ్మడం, అందులో పర్టికులర్గా ఎందుకంటే మూడో భావంలో ఉన్న గ్రహాలన్నీ రాహుతో సంబంధాలు పెట్టుకున్నాయి. అందులో పర్టికులర్గా ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే ఈ 10-11 తారీఖులు ఎక్కువ మార్కెటింగ్, ఎక్కువ తిరగడం జరుగుతూ ఉంటుంది. గురూజీ, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది వీరికి? కుటుంబ సభ్యుల యొక్క ప్రయత్నం, అంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. కాకపోతే ఏదో తెలియని ఒక చిన్న కాంపిటీషన్, ఏదో తెలియని ఒక చిన్న హెల్దీ కాంపిటీషన్ కుటుంబ సభ్యులతో వెళ్కుంటూ ఉంటుంది ఈ మాసంలో. ఓకే, మరి వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? ప్రయత్నాలు బాగానే ఫలిస్తాయండి. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ చేసేటువంటి వారికి ప్రయత్నపూర్వకంగా చేసి సక్సెస్ కూడా పొందుతారు ఈ మాసంలో వీళ్ళు. ఓకే, మరి విద్యార్థులకి ఎంతవరకు కలిసి వస్తుందంటారు? విద్యార్థులకి ఈ మాసంలో మాత్రం వీళ్ళకి విద్య పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ప్రాక్టికల్ నాలెడ్జ్ చూద్దాము, ఎంతసేపు పుస్తకాలు పట్టుకుని ఏం చదువుకుంటాము, ఇంకేదైనా బిజినెస్ లైన్స్లోకి వెళ్దాము. బిజినెస్ లైన్స్లోకి అంటే ఎంతసేపు ఏంటంటే మనీ గెయిన్ చేసేది ఏది ఉందో అది నేర్చుకుందాం, అది చదువుదాం, ఆ విద్యలు నేర్చుకుందాం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మీరు వృశ్చిక రాశి వారు కనుక గమనించినట్లయితే. ఓకే, మరి కొత్తగా ఏమైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేయాలంటే ఎలా ఉంటుంది? మీరు ఎక్కువగా కొనుగోలు చేయరండి, అమ్ముతారు. చెప్పాలంటే ఏ వస్తువు తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టి అమ్మితే బాగుంటుంది, ఈ ఆలోచనలు ఎక్కువ కలిగి ఉంటారు వీళ్ళు. మరి ప్రేమ విషయాలు ఎంతవరకు కలిసి వస్తాయంటారు? ఈ మాసంలో పర్టికులర్గా ఏంటంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో పెద్దగా వీళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా వీళ్ళు పెద్దగా శ్రద్ధ చూపించరు దాని మీద. ఎందుకంటే వీళ్ళ లగ్నంలో కేతు ఉన్నాడు. ఎప్పుడైతే లగ్నంలో అంటే రాశిలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో అది కొంచెం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇటువంటి వాటికి డిటాచ్డ్ చేస్తూ ఉంటుంది. సరే ఏం చూసుకుంటాంలే అని ఇట్లా. అది మరి సంతానం కోసం ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది? సంతానం కోసం ప్రయత్నించే వారికి కాస్త జాగ్రత్తగా ప్రయత్నించాలి. కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెడికల్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాల్సిన స్థితి అండి ఈ నెలలో. ఓకే, మరి రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేవారికి ఎలా ఉంది? చెప్పాలంటే రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి ఎక్కువ రీసెర్చ్ చేసే పనిలో ఉంటారు రాజకీయ నాయకులు. క్రియేటివ్ ఫీల్డ్స్ వారు మీరు కనుక గమనించినట్లయితే క్రియేటివ్ ఎక్కువగా ఈ దైవ సంబంధమైన ఇటువంటి క్రియేటివ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు. గురూజీ, మరి వీరికి అప్పుల విషయంగా తీర్చడం కానీ తీసుకోవడం ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? అప్పుల విషయంలో చూసుకున్నట్లయితే అప్పులు చేస్తారు ఈ మాసంలో. అప్పుల మూలంగా కొంత గొడవలు కూడా వస్తాయి. సో అప్పుల విషయంలో తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడున్నాడు, జాగ్రత్త ఉండాలి. ఎవరికైనా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము, క్లియర్ కట్గా మాట్లాడుకోవడం బెస్ట్. లేనట్లయితే దాని ద్వారా ఇబ్బంది. అది ఎప్పుడు ఇస్తుంది దాని ద్వారా ఇబ్బంది? ఆఖరి వారంలో ఎక్కువ ఇబ్బంది ఇస్తూ ఉంటుంది. దాని మూలంగా ఏముంది, పార్ట్నర్స్ ఇన్వాల్వ్మెంటు, లేదా మీ జీవిత భాగస్వామి ఎందుకు అప్పులు చేసే అనవసరంగా అప్పు ద్వారా వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడం, ఇవి కనిపిస్తున్నాయి. ఓకే, మరి వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? భాగస్వాములతో ఎలా ఉంటుంది?
వివాహ ప్రయత్నాలు మనకి బంధువర్గంలో ఫలించే యోగం ఉందండి. భాగస్వామితో ఆఖరి వారంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్న విషయంలో కూడా ఆఖరి వారం చాలా జాగ్రత్త వహించాలి. ఓకే, వీరికి ఏమైనా ఆకస్మిక లాభ నష్టాలు ఉంటాయంటారా? ఆకస్మిక లాభాలు ఉన్నాయండి, చెప్పాలంటే వీరికి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్, మీడియేటింగ్ చేసేవి అండ్ అట్లాగే మార్కెటింగ్ చేసే వాటి మూలంగా ఉన్నాయి. ఓకే, మరి వీరి ఉన్నత చదువుల విషయంగా కానీ దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటి విషయాల్లో ఎలా ఉంటుంది? పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే దైవ సంబంధమైన యోగాలు కలుగుతున్నాయి ఈ మాసంలో వీరికి. హైయర్ ఎడ్యుకేషన్ యోగాలు కూడా బలంగా ఉన్నాయి ఈ మాసంలో వీరికి. ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్స్ ఆగిపోయినవి ఏమన్నా మళ్ళీ రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఓకే, వీరికి వృత్తిపరంగా ఎలా ఉంటుంది గురుజీ? వృత్తిపరంగా మాత్రం వీరికి చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే బాస్తో వ్యతిరేకత కానివ్వండి, వృత్తిపరంగా కొంతవరకు ఉన్న జాబ్ చేస్తున్నది మానేయాలనిపించడం కానీ, తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. అలాగే కొత్త జాబ్స్ వెతుక్కునే పనిలో ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఫిక్స్ అవ్వాలి, ఎస్ నేను ఎక్కువ తిరగాలి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాను దీని ద్వారా, నో ప్రాబ్లం అనుకొని ముందుకెళ్ళాలి. అయితే వీళ్ళకి ఏంటంటే గోధుమ రవ్వ కనుక తినిపించినట్లయితే గోవుకి, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కొంతవరకు మొదటి 2 వారాల్లో అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా గురుజీ? ప్రమోషన్స్ మాత్రం వస్తాయండి, ఉన్న జాబ్లో ప్రమోషన్స్ మాత్రం కనిపిస్తున్నాయి, అందులో డౌట్ లేదు. ప్రమోషన్స్ మాత్రం గ్యారంటీగా వస్తాయి. బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? బిజినెస్ చేసేటువంటి వారికి, పర్టికులర్గా ఆన్లైన్ బిజినెస్ చేసే వారికి ఎక్కువ లాభాలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు ఈ మాసంలో బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే బిజినెస్లో ఆన్లైన్ పార్ట్నర్స్, మేము మీకు ప్రమోట్ చేసి పెడతాము, మాకు ఇంత కమిషన్ ఇవ్వండి, మనం ఈ రకంగా ముందుకు వెళ్దామని ఆన్లైన్ పార్ట్నర్స్ కూడా వస్తారు వీళ్ళు. మరి విదేశీ ప్రయత్నాలు, ఖర్చుల విషయంలో ఎలా ఉంటుంది? విదేశీ ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే ఫలకృతం అవుతుంది, అందులో సందేహం లేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే తమ్ముళ్ళ వరుస వారు ఎవరైనా ఉంటే వారి మూలంగా విదేశాలకు వీళ్ళకి వెళ్ళడం, సిబ్లింగ్స్ ఎక్కడైనా విదేశాల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు స్పాన్సర్ చేస్తుంటారు ఒక్కోసారి, వాళ్ళ మూలంగా వెళ్ళడం కానీ, ఏదైనా మూవీస్ రిలేటెడ్గా వెళ్ళడం కానీ, ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి వృశ్చికం వారికి. ఓకే, మరి మెరుగైన ఫలితాల కోసం ఏ దేవతారాధన చేసుకోవాలి? ఈ మాసంలో ఎక్కువ మెరుగైన ఫలితాలు రావాలంటే గణపతి ఒకటి చేసుకోవాలి, ముఖ్యంగా గణపతి వీరికి గణపతి చేసుకోవాలి పర్టికులర్గా. అండ్ అలాగే ఇంకా చూసినట్లయితే గణపతి తర్పణం చేసుకుంటూ గోవుకి గరిక తినిపించడము, కేతు గ్రహం దగ్గర దీపాన్ని వెలిగించడము, ఇవి ఎక్కువగా చేయాలి. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.